హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని డైరీస్. నేను మీ యామ్ని. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. సో ఈ వ్లాగ్ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేని గురించి ఏంటి అని. కార్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాము. కొత్త కార్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ మై ఫ్రెండ్. ఆల్రెడీ మైండ్లో ఒకటి ఉంది, ఏది తీసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా అయితే ఉంది. బట్ స్టిల్ మిగతా కార్స్ కూడా కొంచెం టెస్ట్ డ్రైవ్ చేసి వాటి మోడల్స్ మేము తీసుకుందాము అనుకున్న దాని మోడల్ ఫీచర్స్ వాటన్నిటిని కంపేర్ చేసి ఏది మంచిగా ఉంది, మన బడ్జెట్లో ఏమొస్తుంది, అన్ని దేనికి ఏపీఆర్ ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది, దేని ప్రైస్ ఏంటి, దానికి అన్ని కంపేర్ చేసి ఏదైతే మనకి అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటామో అది తీసుకుందామని అనుకుంటున్నాము. బట్ చూడాలి. మేమైతే హోండా సిఆర్వి అని అనుకుంటున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే మరి ఏమవుతుందో తెలీదు. సో ఐదర్ హోండా సిఆర్వి కానీ RAV4 కానీ అని అనుకుంటున్నాం. ఆ రెండు మైండ్లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే. బట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏది తీసుకుంటాము అనేది. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కార్స్ ఫైనాన్స్ చేయాలి అంటే ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ ఇప్పుడు మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది. దేనికైనా సరే మెయిన్గా మనకి అపాయింట్మెంట్ మ్యాండేటరీ. మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాము. మేము తీసుకుంది 6:30కి, ఇప్పుడు ఆల్రెడీ 6:22 అయింది. సో వీఆర్ ఆల్రెడీ లేట్. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాము లేట్ అవుతుంది అని చెప్పేసి అపాయింట్మెంట్ అయితే మూవ్ చేసాము. బట్ స్టిల్ ఇంకా చూడాలి. సో మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. కార్ తీసుకోవాలి అంటే మనం ఏమేమి చూసుకోవాలి, ఏమేమి చూడాలి, లేదంటే ఇప్పుడు ఉన్న కార్స్లో ఏది బెటర్, ఏ కార్ తీసుకుంటే బెటర్ ఏంటి అని మీ దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. సో వీ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. మీరు ఏమన్నా కొత్తవి సజెస్ట్ చేస్తే మా ఆప్షన్స్లో లేనివి అవి కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వాటి ఫీచర్స్ కూడా చూసి ఓకే మనకి సెట్ అవుతుంది అని అనుకుంటే తీసుకోవచ్చు. మధ్యలో చిన్న ఫెడెక్స్ పని ఒకటి ఉంది. సో అది చూసుకొని ఒక డాక్యుమెంట్ షిప్ చేయాలి. సో ఆ పని చూసుకొని స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఓకే, సో టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. మేము చూసిన కారు హోండా స్పోర్ట్స్ హైబ్రిడ్. సో కార్ అయితే బాగుంది. సో ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి బేస్ ప్రైస్ $38,000 ఉంది. ఇంకా దానికి ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్ ఫీ, డాక్యుమెంటేషన్ ఫీ మొత్తం అరౌండ్ $41,000 చేంజ్ వచ్చింది. సో దాంట్లో మళ్ళీ మనకి మంత్లీ మేము యాక్చువల్లీ ఫైనాన్స్ తీసుకుందాం అనుకున్నాం. సో దానికి 30 months అయితే ఒక ప్రైజ్, 60 months అయితే ఒక ప్రైజ్, ఏపీఆర్ డిఫరెన్స్ ఉంది. సో అవంతా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి యాక్చువల్లీ ఇంకా ఫైనల్ కోట్ ఇవ్వలేదు. మనం కన్ఫామ్గా తీసుకుంటాము అని మనం వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎంత నెగోషియేషన్కి హోప్ ఉంది యాక్చువల్లీ అక్కడ. సో మీరు ఎంత నెగోషియేట్ చేస్తే అంత. సో మేమైతే ప్రజెంట్ మాకైతే నచ్చింది కారు, మేబీ తీసుకుంటామేమో. బట్ రేపు ఒకసారి వెళ్ళి, మాకు మైండ్లో RAV4 కూడా ఉందని చెప్పాను కదా. సో రేపు వెళ్ళి అది కూడా టెస్ట్ డ్రైవ్ చేసి అది దాని ఫీచర్స్ చూసి దాని ప్రైజింగ్ చూసి రెండు కంపేర్ చేసి మాకు ఏదైతే సూట్ అవుతుంది అని అనుకుంటామో అది ఫైనలైజ్ చేస్తాం. సో మ్యాక్స్ నేను అనుకోవడం అయితే
హోండానే తీసుకుంటామని అనుకుంటున్నాను. బట్ యా లెట్స్ సీ. సో ఐ థింక్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకో నాకు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అక్కడ. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన కార్ కానీ ఏది అక్కడ నాకు కుదరలేదు. సో ఇన్ కేస్ రేపు టొయోటా షోరూమ్కి వెళ్తే అక్కడ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. బాయ్.